నేను నవీన్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు చేసిన అవినీతి మీద హౌస్ కమిటీ విచారణకు సిద్ధమైతే తాను తమ తమ్ముడు మీద హౌస్ కమిటీ విచారణకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. హౌస్ కమిటీ వద్దు, సిఐడి విచారణ వద్దు, ఇద్దరం కలిసి సిట్టింగ్ జడ్జితో విచారణకు వెళ్దామన్నారు. ఈ విషయంలో విచారణకు రేవంత్ రెడ్డి దమ్ముందా అని ప్రశ్నించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కంపెనీ అవినీతికి పాల్పడిందని అందరికీ అర్థమైందని, ప్రభుత్వం డిఫెన్స్లో పడింది కాబట్టి సీఎం ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. సమాధానం లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయం చర్చ చూసిన ప్రతి పౌరుడికి, రాష్ట్ర ప్రజలకు, మీడియాకు, సభలో ఉన్న శాసనసభ్యులకు స్పష్టంగా అర్థమైంది. అందరికంటే మంచిగా ముఖ్యమంత్రికి బాగా అర్థమైంది, మంత్రి పొంగిలేటి గారికి కూడా బాగా అర్థమైంది. అఫ్కోర్స్ ఈ విషయాన్ని శాసనసభలోనే స్వయంగా తప్పు జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలోనే ఒప్పుకున్నారు. కంపెనీ అవినీతికి పాల్పడ్డది, అనుమతులు లేకుండా క్రషర్ నడిపింది, సీనరేజ్ ఫీజు ఎగ్గొట్టింది అనే విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అసెంబ్లీలోనే స్పష్టంగా చెప్పారు. తప్పు జరిగిందనేటువంటి విషయం అర్థమైంది. అందుకే ఇవాళ గవర్నమెంట్ డిఫెన్స్లో పడిపోయి ముఖ్యమంత్రి గారు ఎదురుదాడికి పాల్పడతా ఉన్నారు, బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రయత్నం చేసి మాకు మైక్ ఇవ్వకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులను మాట్లాడించి వాళ్ళే ఇవాళ సిబిసిఐడి అని అనౌన్స్ చేసుకుంటారు, ఎథిక్స్ కమిటీ అని అనౌన్స్ చేసుకుంటారు. అంటే పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. డిఫెన్స్లో పడ్డారు కనుక, సమాధానం లేదు కనుక, మంత్రి గారి కంపెనీ అవినీతికి పాల్పడిందని రెడ్ హ్యాండెడ్గా పగలు దొరికిపోయింది, ఆధారాలతో సహా దొరికిపోయింది. అందువల్ల ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏమనంటే దళిత యాంగిల్ తెస్తున్నాడు, ఇంకొక వైపు మా తమ్ముడు కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తామని. అంటే ఇది ప్రశ్నించే గొంతుల మీద దాడి. మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారు నిక్కచ్చిగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు కనుక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నారు.